తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ నా విశ్లేషణలో ఈ జగన్ గారి విజన్ అండ్ హౌ ఆంధ్రప్రదేశ్ గాట్ ట్రాన్స్ఫర్మేటెడ్ అన్న దగ్గర ఒక జర్నలిస్ట్ రేణుకా పోతినేని గారి విశ్లేషణకి నేను ఏకీభవిస్తూ నా విశ్లేషణ. దీని ప్రభావం 13 జిల్లాలను ఇవాళ 26 జిల్లాల కింద విభజించిన ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో అవి ఎలక్షన్స్కి ఎలా లీడ్ అవుతాయన్నదే నా విశ్లేషణ. మీరు గమనిస్తే ఏపీ వృద్ధి రేటు, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయం, విద్య, నీలి విప్లవం, వైద్యం, సంక్షేమం, భూ సంస్కరణలు, ఇండ్ల నిర్మాణం, రాష్ట్ర అప్పులు, విప్లవాత్మక నిర్ణయాలు, మేనిఫెస్టో విశ్వసనీయత, స్కాములు, స్కీములు ఇన్న ప్రామాణికాలుగా తీసుకుని రేణుకా పోతినేని గారు ఏ విధంగా విశ్లేషించారో దీనికి నియోజకవర్గాల వారీగా ఎట్లా యాడ్ అవుతున్నాయో. ఇప్పుడు ఉదాహరణకి వ్యవసాయ రంగ అభివృద్ధి అన్నది సర్వతోముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దగ్గర వ్యవసాయదారులు ఎక్కువగా ఆధారిత రాష్ట్రంగా దీన్ని పరిగణిస్తున్న రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అన్న దగ్గర ఉభయ గోదావరి జిల్లాలు, అటుపక్క ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమలో మేజర్ చంక్ ఆఫ్ ద పీపుల్ ఎట్లా ప్రభావితం అవుతారన్నదే ఒకటి. రెండోది, పారిశ్రామికీకరణలో గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తూ అత్యధికంగా ఏ విధంగా అభివృద్ధి రాష్ట్రానికి సంతరించుకుందో ఇది 13 జిల్లాలు 26 జిల్లాలుగా 175 నియోజకవర్గాలకి ఎలా ప్రభావితం చేస్తాయో, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 చేస్తూ పారిశ్రామికీకరణ అది జిఎస్డిపి పరంగా ఏ స్థానంలో ఉన్నామో, అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ 175కి 175 ఏం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు 175 సాధించడంలో 10 అడుగులు ముందుకుంది, వెనుకబడిన అపోజిషన్ పార్టీలు ఈవెన్ దో ముగ్గురు కలిసి వచ్చినా సరే అది ఏ విధంగా ప్రభావం చూపించట్లేదు అన్నదానికి ఈ విశ్లేషణ. ఇవి ఎలక్షన్స్కి ఎలా లీడ్ అవుతాయి అన్నది కూడా సాధారణంగా చెప్పొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏపీ వృద్ధి రేటు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సూచికలు జిఎస్డిపిని మనం కొలమానంగా చూస్తాం. 2018-19కి గాను 16వ స్థానంలో 11%తో ఉన్న వృద్ధి రేటు 4వ స్థానంలో 33 రాష్ట్రాలు అంటే కేంద్రపాలిత ప్రాంతాలతో కలుపుకున్న దేశంలో 4వ స్థానంలో ఎగబాకిన 22-23 స్టాటిస్టిక్స్ చూసుకుంటే 16.2 అంటే 5.2 వృద్ధి రేటు సంతరించుకున్న ఆంధ్రప్రదేశ్. వ్యవసాయ వృద్ధి 5.4% ఉండేది 18-19కి, ఇవాళ 22-23కి 14.9%. ఆ గతంలో 26వ ర్యాంకులో ఉండేది 33 రాష్ట్రాల్లో. కరోనా ప్రభావంతో ఉన్న రాష్ట్రంలో కూడా 8వ ర్యాంకులో ఉంది. మీరు గమనిస్తే 58 నెలల నా పాలనను చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారిలో ఇవాళ మీరు ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ ఎక్స్క్యూజ్ ఫర్ కరోనా 2 years. అంటే 24 నెలల ఎక్స్క్యూజ్ తీసుకునే ఉదంతానికే తెరలేపకుండా ఆయన బాధ్యత వహిస్తూ చేస్తున్న ఉదంతంలో 8వ ర్యాంక్ ఎలా ఎగబాకం చూడండి. పారిశ్రామిక వృద్ధి రేట్లో 10.4%, తెలుగుదేశం ఆయనలో 17వ ర్యాంకులో ఉండేది 18-19లో, 22-23 వచ్చేట్ల 16.3లో 4వ స్థానంలో. అందుకే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ సేవా రంగంలో 12.7%తో 13వ స్థానంలో ఉండేది 18-19లో, 20.5 స్థానంలో ఇవాళ మూడో స్థానంలో ఉంది 33 రాష్ట్రాలు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ర్యాంక్ నెంబర్ 1, గతంలో 8వ ర్యాంక్ ఉండేది. మీరు ఇది గమనిస్తే ఆ తలసరి ఆదాయాన్ని గమనిస్తే ఇదే ప్రామాణికాలు మనం కొలవడానికి 138,299 17-18, 18-19కి 154,031, 19-20కి 169,320, 20-21కి 176,707, 21-22కి 2,07,771, 22-23కి 2,19,518 కోట్లు. 18 అంటే సామాన్యుడి యొక్క తలసరి ఆదాయం 2,19,518 పెరిగి వృద్ధి రేటు ఈ విధంగా సంతరించుకుంటున్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. అలాగే ఉద్యోగ కల్పనలో ఊరికే జాబ్ కావాలంటే బాబు రావాలని పొగడి కబుర్లు చెప్పిన చంద్రబాబు నాయుడు కేవలం గ్రూప్ 1 247, గ్రూప్ 2 1428, డిఎస్సి 17,500, పోలీస్ శాఖ 7,221, ఇతరులు 7,844, మొత్తం 34,780 మందికి మాత్రమే ఉద్యోగం కల్పించగలిగాడు 14-19. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను 2,34,000 మందికి అన్న దగ్గర 19-24 లోపున గ్రూప్ 1 110, 897, గ్రూప్ 2 నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ 137, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 22,297, డిఎస్సి 4,854 98లో, డిఎస్సి 2008లో 2,193, డిఎస్సి 2024 6,100, బిఏడి 3,784, స్పెషల్ డిఎస్సి ఇతరత్ర 1,802, పోలీస్ శాఖలో 6,511, మెడికల్ ఆఫీసర్స్ 1,247, హోమియోపతి ఆఫీసర్స్ 53, స్టాఫ్ నర్సెస్ 60,450, ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగాలు 387, సచివాలయ ఉద్యోగ వ్యవస్థలు 1,26,000, టోటల్ 2,36,502 ప్లస్ ఆర్టీసీ ఉద్యోగులను క్రమబద్ధీకరణలో 55,000 పైచీలకు ఆర్టీసీ ఉద్యోగులు.
జాబ్ క్యాలెండర్ అన్న దాంట్లో విభజన హామీలు మనకి రాష్ట్రంలో ఇచ్చిన మేనిఫెస్టోని జస్టిఫై చేసిన ఈ గవర్నమెంట్ చూడండి. జాబ్ కావాలంటే బాబు రావాలని పబ్లిసిస్ట్ అంటూ ఆ పొగడి ఛానల్తో పెట్టుకొని మాట్లాడే వ్యక్తి నిరంతరంగా రాష్ట్రం కోసం శ్రమిస్తున్న ఈ ముఖ్యమంత్రికి కంపారిజన్ మీరే గమనించండి. 19 నుంచి 24 5 సంవత్సరాల నిడువులో 2,36,502 ఉపాధి కల్పించిన ఈ ప్రభుత్వం వేసేసి ఆ ప్రభుత్వం కంపారిజన్లో ఎక్కడ కాంపిటీషన్ కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఉంది. సామాజిక న్యాయం చూడండి. ఏపీలో అసెంబ్లీ స్థానాలు 200 ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకి 69, బీసీలకి కలిపి. స్పీకర్ కమ్మ, మండలి చైర్మన్ ఇవ్వలేదు, డిప్యూటీ చైర్మన్ 0. మొత్తం మంత్రి పదవులు 25, బీసీ ఎస్టీ మైనారిటీలకి 10, కాంట్రాక్ట్ పనుల్లో ఏపీ ఎస్సీ ఎస్టీలకు బీసీలకి 0%. 9 రాజ్యసభ సభ్యులుంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి 0, బీసీ కార్పొరేషన్లు 0 పెట్టాడు. డిప్యూటీ సీఎం 0 పదవులు. ఒకే ఒక్క అంటే బీసీల్లో కాపు సామాజిక వర్గం ఇచ్చాడు చంద్రరాజప్పకి. బీసీ ఎస్టీ సామాజిక 0, డైరెక్టర్ల పదవులు 0, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు ఎమ్మెల్సీ పదవులు 18, నామినేటెడ్ పదవులు బీసీ ఎస్టీ పదవులు లేవు. మొత్తం జడ్పీ చైర్మన్లు 13 ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీకి 6 ఇచ్చాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వస్తే మీరు గమనిస్తే 200 స్థానాలకు గాను అంటే 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ తీసుకుంటే 100 మంది అంటే దగ్గర 50% యాక్యురేట్గా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ఇవ్వడం. అలాగే 25 పార్లమెంట్ ఉంటే 17 బీసీ ఎస్టీ ఎస్టీలకు ఇవ్వడం అంటే 50% పైచిలుక. ఇక్కడ మీరు మొత్తం రాజ్యసభలో 9 ఉంటే 5 బీసీ ఎస్సీ ఎస్టీలకి, అలాగే 4 బీసీలకి ఒక ఎస్సీకి ఇచ్చాడు మొన్నటి సూర్యారావు గారితో చూస్తే. 136 బీసీ కులాలను కార్పొరేషన్లు ఉంటే 56 కార్పొరేషన్లు పెట్టగలిగారు చైర్మన్ పదవులు ఇస్తూ. డిప్యూటీ సీఎంలు 5 ఉంటే 4 బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇచ్చాడు. బీసీ డైరెక్టర్లు 672 మందిని రిక్రూట్ చేశాడు. అలాగే మీరు బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్సీ పదవులు 29 ఉంటే నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్టీ మైనారిటీకి 70% అంటే మొత్తం జడ్పీ చైర్మన్లు 13 ఉంటే 9 బీసీ ఎస్టీ చైర్మన్లకి ఇవ్వగలిగాడు జడ్పీ చైర్మన్లు. నెక్స్ట్ లైట్ తీయండి. అంటే విజన్, నాకు విజనరీ విజన్ ఉంది నాకు అని చెప్పే చంద్రబాబు నాయుడుకి ఈయనకి కంపారిజన్ చూసుకుంటే మీరు ఒకటి గమనించండి. అభివృద్ధి దిక్సూచుల్ని ఇండస్ట్రియలైజేషన్ అండ్ వ్యవసాయ ఉత్పత్తులతోనే కంపేర్ చేస్తారు. 2014 నుంచి 18 దాకా 4 సమిట్లు పెట్టాడు. దావోస్ కువ్వంట కొత్తిమీర కారం పరకాల ప్రభాకర్ వేసుకుని ఎగేసుకు పోయి 32,803 కోట్లు మాత్రమే తీసుకొస్తే 38,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయి. ఇదే 19 నుంచి 23 మధ్యలో 1,103 కోట్ల ఉత్పత్తులు తీసుకొస్తే పారిశ్రామికీకరణ చేయబడితే 3.47 లక్షల మందికి ఉపాధి కల్పించబడింది. 38,000 ఎక్కడ, 3.47 లక్షల అంటే 3,47,000 మంది ఎక్కడ? ఈ కంపారిజన్ చూడండి. పైపచ్చు పెట్టుబడులు 13.11 లక్షల కోట్లు ఏం చేశారు? 13.11 లక్షలు. కార్యరూపంలోని 2.46 లక్షలు పెట్టుబడులు. గత ఆయనలో తెలుగుదేశంలో 1,26,6 కోట్లు అంటే కార్యరూపం దాల్చిన 85,541 లక్షలు. ఏ కంపెనీలు వచ్చాయి చెప్తున్నాను చూడండి. ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, BEL, డాటా స్టాండ్, బ్లూ స్టార్, డీకెన్, డిక్సర్, HCL, మనోత్, TCL, టెక్ మహీంద్రా, JSW, ATG టైర్స్, ఎకోమా టైర్స్, అపాచీ పుచ్ వియర్ ఫుట్వేర్, లారస్ సింథటిక్స్, సెయింట్ గోబైన్, పిడిలైట్, UGU, ఇన్ఫోనైట్, XT గ్లోబల్, ఆదిత్య డేటా సెంటర్, రైజ్ ఇన్ఆర్బిట్, ఓబరాయ్, మైఫైర్, ఆదిత్య బిర్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, త్రివేణి రెమ్యూనల్స్, అసాగో, గోద్రేజ్ అగ్రిగోల్డ్, లైఫియన్ ఫార్మా, ఖులే ఫార్మా, దివీస్ ల్యాబ్స్, శ్రీ సిమెంట్, ITC గ్లోబల్, బ్లూ స్టార్, పానాసోనిక్, హవెల్స్, అంబర్, కింబర్లీ క్లర్క్, మాండ్లేజ్ ఎక్స్ప్లోరర్స్, ఫ్యాక్స్ లింక్, సన్నీ ఎక్స్పోటెక్, వింగ్టెక్, POTCL, సెంచురీ ప్లే, ఎయిల్ డి కోస్టన్, ఎలిస్ట్రా, JSW స్టీల్స్, గ్రీన్కో, VROSC, గ్రీన్హాస్ సోలార్, CM గ్రీన్ ఎనర్జీ, AM గ్రీన్ ఎనర్జీ, ఎకోరేస్, అమూల్, రిబ్బో, విశ్వ సముద్ర, CCL, రిలయన్స్ పవర్, పెప్పర్ మిషన్, విశ్వ సముద్ర బయో ఎనర్జీ. ఇవి కంపెనీలు. నేను చెప్తుంది 26 జిల్లాల్లోనూ ఏ విధంగా సర్వతోముఖంగా గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి కంపారిజన్స్ చూసుకుంటే
పెట్టుబడుల రూపంలో 19 నుంచి 23 లోపున 1,103 కోట్లు, 14, 18 32,803 కోట్లు. ఇక్కడ 38,000 మందికి మాత్రం ఉద్యోగ కల్పన జరిగితే 3.47 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయి. ఎక్కడ 3,47,000, ఎక్కడ 38,000? ఏం మాట్లాడుతున్నారు? కొన్ని భౌగోళిక ఛానల్ని కొంత మీడియాని ప్రభావం చేస్తూ ఎక్కడ అభివృద్ధి చెందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏ విధమైన దాష్టికాలు చేస్తున్నారో ఈ మీడియా వ్యవస్థలు. అందుకే ఆయన చూడండి 25 సార్లు దుష్ట చతుష్టయం అంటున్నాడు. నెక్స్ట్ పెత్తందారీ వ్యవస్థతో పోరాటం అంటున్నారు. దాని కోమటి జయరామరావు లాంటి వ్యక్తి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న ఉదంతాలు చూడండి. 3 లక్షల పడి 2 లక్షలు మన మొహాన పడి ఇంతమంది పెత్తందారులు ఇక్కడ కూర్చున్న రూములో అడ్రస్ చేస్తున్న ఉదంతాలు చూడండి. ఇదే రాష్ట్రం సర్వతోముఖంగా పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు చూస్తే ఏ పెత్తందారీ వ్యవస్థ, ఎందుకంటే సామాన్య మానవుడికి GSDP రూపంలో ఏ విధంగా తలసరి ఆదాయం పెంచిన ఈ ప్రభుత్వానికి పెత్తందారీ వ్యవస్థ కబంధ హస్తాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతున్న దగ్గర ప్రజలే ఈ ప్రభుత్వాలను పరిరక్షించుకోవాలి. 5 సంవత్సరాలు చూసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కంపారిజన్ మీకు ఎప్పుడైతే దొరుకుతుందో దీన్ని పరిగణలోకి తీసుకుని రాబోయే మే 13న ఓటును వినియోగించుకోండి. మీకు వ్యవసాయం నేను ఎన్నోసార్లు చెప్పాను నా విశ్లేషణలో, దగ్గర 61,758 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు అంటే రైతులకు అందించిన సాయం అంచనా 1,75,571 కోట్లు. మీకు తెలుసు కదా ఆర్బీకే సెంటరు రైతులను ఎలా కొంటున్నారు ఇవన్నీ చూసుకోగలిగితే మీకు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి కంపారిజన్ చెప్పొచ్చు. మీరు చూడండి, జగన్ పాలనలో వైఎస్ఆర్ రైతు భరోసా 34,288 కోట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు శూన్యం. ఉచిత పంట బీమా 7,802 కోట్లు అంటే 2,400 కోట్లే. 5,000 కోట్ల పైచిలిక ఎక్సెస్ చూడండి. పంట పరిహారం 1967 కోట్లు, 797 కోట్లే. ధాన్యం కొనుగోళ్లు 65,258 కోట్లు అంటే 39,000 అంటే డబల్ ద అమౌంట్ ధాన్యం కొనుగోలు చేయగలిగాడు. ఉచిత విద్యుత్ 43,744 కోట్లు ఖర్చు చేస్తే 21,322 కోట్లు. ఎక్కడైనా కంపారిజన్ ఉందా? ఫీడర్ల సామర్థ్యం 1,700 కోట్లు ఖర్చు పెడితే అది శూన్యం. విద్యుత్ సబ్సిడీ చూస్తే 3,497 కోట్లు ఆక్వా రంగానికి వాళ్ళు శూన్యం. వైఎస్ఆర్ యంత్ర సేవ 1,052 కోట్లు ఖర్చు పెడితే అది శూన్యం. సూక్ష్మ సేద్యం పంటల తోటలు 3,365 కోట్లు ఖర్చు పెడితే అది శూన్యం. విత్తన సబ్సిడీ 1,380 అంటే శూన్యం. ఆయిల్ ఫామ్ రైతులకి 248 కోట్లు ఖర్చు పెడితే అది శూన్యం. సున్నా వడ్డీ రుణాలు 251 కోట్లు ఇస్తే అది శూన్యం. శనగ రైతులు బోనస్ ఇస్తే 300 కోట్లు అది శూన్యం. రైతు భరోసా కేంద్రాలు 10,778 నిర్మిస్తే అది శూన్యం. అగ్రి ల్యాబ్స్ 120 ల్యాబ్స్ ఉన్నాయి, అప్పుడు శూన్యం. గోదాముల నిర్మాణం 1,134 గోదాములు నిర్మిస్తే అది శూన్యం. ఆహార ధాన్యాల ఉత్పత్తి 189.2 లక్షల టన్నులు అయితే 124.95 లక్షల టన్నులు మాత్రమే. దగ్గర 50 లక్షల టన్నుల పైచిలక ఉత్పత్తి ఎలా పెంచారు చూడండి. ఉద్యానవన పంటల్లో 368.83 కోట్లు సంతరించుకుంటే 205 కోట్లే. అంటే మీకు రాష్ట్రం పారిశ్రామికీకరణ వ్యవసాయీకరణలో రాష్ట్ర పురోగతి చూసుకుంటే ఆనాటి వ్యవసాయ ఉత్పత్తులు 56,805 కోట్లు మాత్రమే తెలుగుదేశం ఆయనలో సంపాదిస్తే 87,198 కోట్ల రూపంలో ఆదాయ వనరులు వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఈ ప్రభుత్వం సంతరించుకుంది. ఇది విజనరీ కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు వర్సెస్ విజన్ ఎగ్జిక్యూట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఉన్న కంపారిజన్. ఇక్కడ మీరు చూడండి, ఇందులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని శూన్యం చూడండి, ఎందుకు పనికిరాని గంట చూడండి. ఎందుకంటే నాడు ఎన్డీఏ కన్వీనర్గా ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతులను ప్రతిష్ఠిస్తామని చెప్పిన భౌగోళిక కబుర్లో వాజ్పేయి అనే మహానుభావుడు చెప్పిన మాట విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఏది ఉచితం వద్దని దగ్గర ఈ విద్యా దీవెన ప్రకారం ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏమీ చేయని దగ్గర 12,576 కోట్లు విద్యా దీవెనకు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 2,141 కోట్లు ఆ ప్రభుత్వం. వసతి దీవెన అందులో లేదు చంద్రబాబు నాయుడులో 6,275 కోట్లు. అమ్మఒడి 26,349.5 కోట్లు ఖర్చు పెడితే గోరుముద్ద 6,242 కోట్లు ఖర్చు పెడితే సున్నా. పట్టిన అన్నం పెట్టిన పాపాను కూడా పోలే. నాడు నేడు స్కూల్ 17,805 కోట్లతో ప్రక్షాళించబడ్డాయి అన్ని స్కూళ్ళు సున్నా. న్యాక్ గుర్తింపు 437 కోట్లు ఇస్తే 257 కోట్లు. విద్యా కానుక 4,170.12 కోట్లు అంటే సున్నా. విదేశీ విద్యా దీవెన 132.4 కోట్లు ఖర్చు పెడితే సున్నా. స్వేచ్ఛ న్యాప్కిన్స్ 42 కోట్లు ఖర్చు పెట్టి పిల్లలకి ఆడపిల్లలకి ఇచ్చిన దాంట్లో శూన్యం. ట్యాబులు 645.7 కోట్లు ఖర్చు పెట్టి ట్యాబులు ఇస్తే వీళ్ళు శూన్యం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద 6,141.34 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు శూన్యం. అంటే ఏ ప్రాతిపదిక మీద మీరు చూసుకున్నా సరే ఎక్కడ ఏమీ లేని నిస్సహాయ స్థితిని ప్రదర్శిస్తున్న చంద్రబాబు పాలన వర్సెస్ ఈ పాలన చూస్తే 151 స్థానాలు ఆయనకి ఎందుకు ఇచ్చామన్న దగ్గర సమాధాన రూపంలో ఆయన వాస్తవానికి దగ్గరగా సంక్షేమానికి ఎంత పెద్ద పీట వేస్తూ ప్రజలకి సేవలు అందిస్తున్న ఉదంతం చూడండి. చదువులు విప్లవం ఎలా తీసుకొచ్చాడో చూడండి. నాడు నేడు స్కూల్ త్రూగా గ్రీన్ బోర్డ్స్, లైట్లు, ఫ్యాన్లు, పెయింటింగ్స్, క్లాస్ రూమ్స్,
కిచెన్ షెడ్స్, కాంపౌండ్ వాల్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్, ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, టాయిలెట్స్, ఫర్నిచర్ ఇవన్నిట్లోనూ డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. స్మార్ట్ స్కూల్స్లో 62 IFSC స్క్రీన్స్ పెట్టారు. 63,000 మంది స్మార్ట్ టీవీలు పెట్టారు. 63,000 స్మార్ట్ టీవీలు పెట్టారు. 9.53 లక్షల ట్యాబులు ఇచ్చారు. స్మార్ట్ లెర్నింగ్లో ఏఐ టెక్నాలజీ, బైజూస్, స్కిల్ ఎక్స్పర్ట్స్, ఐటీ కరికులం, ఐబీ, సిబిఎస్ఈ, యాక్టివిటీ బుక్స్, సబ్జెక్ట్ టీచింగ్, టోఫెల్, మిషన్ లెర్నింగ్. ఇది ప్రయోజనాలు పిల్లలకి కలుగుతున్న దగ్గర జగన్మోహన్ రెడ్డి భావి తరాలకి హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ మీద, పిల్లల మీద ఖర్చు పెడుతుంది. చూడండి, పథకం ప్రకారం ప్రజలకి ఏ విధమైన విద్యా సేవ అందిస్తున్నాడో ఈ ప్రభుత్వం వర్సెస్ గత ప్రభుత్వ కంపారిజన్స్ మీరు చూసుకోండి. ఇది చూడండి, నీలి విప్లవం అంటారు. ఎగుమతుల్లో ఎగబాకి నేపి 14-19లో చంద్రబాబు గారిలో 90,829 కోట్లు, అంటే 12వ స్థానంలో ఉన్న దగ్గర 22-23కి 159,368 కోట్లు 6వ స్థానంలో ఉన్నాం. ఇది కేంద్ర వాణిజ్య శాఖ ఇచ్చింది, నేను మీరు ఇచ్చింది కాదు. మత్స్యకార భరోసా అర్హులు 80,544 మంది. జగన్ పాలనలో 123,519. సాయం 4,000 మందికి 4,000 రూపాయలు చొప్పున, జగన్ పాలనలో 10,000 రూపాయలు చొప్పున. డీజిల్ సబ్సిడీ 6 రూపాయలు ఇస్తే ఇక్కడ 9 రూపాయలు ఇచ్చారు. బీమా 5 లక్షలు ఉంటే 10 లక్షలు ఇచ్చారు. ఓఎన్జీసీ పైప్ లైన్ బాధితులు, అది పాసర్లపూడి బ్లోట్లు ఇవన్నీ వినివల్లం కదా, బాధిత కుటుంబాలు 23,458 ఉంటే జగన్ 393.76 కోట్లు సాయం చేస్తే చంద్రబాబు నాయుడు శూన్యం. గమనించండి ఇది. రామాయపట్నం పోర్ట్లు 3,736.14 కోట్లు, మచిలీపట్నం 5,115.73 కోట్లు, మూలపేట 4,361.93 కోట్లు, కాకినాడ గేట్వే 2,123.43 కోట్లు. ఇంతంత వ్యయం రాష్ట్ర బడ్జెట్లోంచి ఖర్చు చేస్తే అభివృద్ధి లేదంటే 4 పోర్ట్లు కట్టి చూపిస్తుంది ఈ ప్రభుత్వం. అభివృద్ధి అంటే పోర్ట్లు, దీనివల్ల వాణిజ్యం ఎంత పెరుగుతుంది, దాని రెవెన్యూ ఎంత జనరేట్ చేస్తున్నామో చూడండి. ఈ పోర్ట్లు ఇంకా సంపూర్తిగా తయారవనకముందే ఇంత రెవెన్యూ సాధిస్తే 2 సంవత్సరాల కరోనా పాండమిక్ను కూడా అధిగమిస్తూ గత ప్రభుత్వం కన్నా వినూత్నంగాను విస్తృతంగా సంపాదిస్తున్న రెవెన్యూ మాడ్యూల్లో ఈ 4 పోర్ట్లు తయారైతే ఇంకెంత రెవెన్యూ సాధిస్తామో, ఎంత ప్రణాళికాబద్ధంగా జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా విజన్ ఉన్న నాయకుడా, విజనరీ ఉన్న వ్యక్తిని పకోడీ కబుర్లు చెప్తున్న చంద్రబాబు నాయుడు మీరే తేల్చుకోండి. ఇది కాక ఫిషింగ్ పోర్ట్లు ఎన్ని కడుతున్నారు చూడండి. జవ్వలదిన్లో 288.8 ఇస్తున్నారు, విజయపట్నం 451, మచిలీపట్నం 422, ఉప్పాడ 361, బుడగట్లపాలెం 365.81, పూడిమడక 392.53, బియ్యపుదిప్ప 429.43, ఓడరేవు 417.55, కొత్తపట్నం 392.45, మంచినీళ్ళపేట అప్గ్రేడేషన్స్లో ఉన్నాయి. వీటి వలన ఫిషింగ్ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులు ఎంత గణనీయంగా పెరిగితే రాష్ట్ర రెవెన్యూ ఎంత పెరుగుతుంది, యాన్సిలరీ యూనిట్స్ ఎన్ని గొడవలు వస్తాయి, ఎన్ని విధమైన వాణిజ్య అభివృద్ధి జరుగుతుంది. లాంగెస్ట్ కోస్ట్ ఉందని గుజరాత్ తర్వాత కపూర్లీ చెప్తున్న గత ప్రభుత్వం వర్సెస్ ఈ ప్రభుత్వం దగ్గర సాధికారత ఎలా సంతరించుకుంటున్నా చూడండి. ఇది కాక ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ పెడుతున్నారు. చింతపల్లి దగ్గర 23.74 కోట్లు, భీమిలి 24.86, రాజయ్యపేట 24.77, దొండవాక 23.9, ఉప్పలవాడ 5.74, రాయచెరు 23.9. ఈ వీటిలన్నిటిలోంచి రాష్ట్ర రెవెన్యూ ఏ విధంగా పెరుగుతుందో చూడండి. ఇక్కడ చూడండి, బోట్లు నిలిపే సామర్థ్యం 35,521, రాష్ట్ర జీడిపిలో వాటా 18,000 కోట్లు, అదనంగా పెరిగిన మత్స్య సంపద 7.5 లక్షల టన్నులు, రాష్ట్ర జీడిపిలో వాటా 6.3 లక్షల కుటుంబాలు, ఉపాధి కల్పన 75,000, పోర్టు ద్వారా 75,000 మందికి ప్లస్ ఉద్యోగాలు వస్తాయి, 65,000 ఉద్యోగాలు పైచిలకు, ఫిష్ ల్యాండ్ల ద్వారా 39,000 ఉద్యోగాలు. ఇదిగాక ఆక్వా హబ్బులు 70, స్వయంగా 333 కోట్లు. దేని బాగుపడే కుటుంబాలు 25,000 కుటుంబాలు ఉంటే 333 కోట్ల రెవెన్యూ, ఉపాధి 80,000 పైచిలకే. ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా ఇన్ని పోర్టులు ఇవన్నీ సాధించుకోవాలంటే ఇవన్నీ జరగాలి. ఇవి జరుగుతున్నాయి. దీన్ని అభివృద్ధిని వాళ్ళు చెప్పలేక ఆ భౌగోళిక ఛానల్లో రాష్ట్రానికి అవమానం చేస్తున్నారు. ఎంతసేపు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే ఒక్కడే చేయగలిగినట్టు ఇంకెవరు చేయనట్టప్పుడు అంటే ఒక్క అవకాశం సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గత స్లైడ్లు చూపించాను. ఇది చూడండి, 32,803 కోట్లు ఎక్కడ సంపద సృష్టిస్తామని చెప్పిన దగ్గర 1,103 కోట్ల సంపద ఎక్కడ 1923 లోపల. ఈ ఫిషింగ్ హార్బర్లు కనుక నిజంగా సంతరించుకొని ఈ 4 పోర్ట్లు అండ్ మిగిలిన ఈ ఫిష్ ల్యాండింగ్లు కనుక పర్ఫెక్ట్ ఈక్వేషన్స్తో పనిచేయడం స్టార్ట్ చేస్తే
రాష్ట్ర ఆదాయం గణనీయంగా ఎలా పెరుగుతుందో, నేషనల్ జీడిపిలో కూడా కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఇవ్వబోతున్నామో, దిస్ ఈజ్ కాల్డ్ విజన్ అంటారు. ఇక్కడ వైద్యం, దీంట్లో చంద్రబాబు నాయుడిని శూన్యం చేస్తే బెటర్. అసలు ఆల్రెడీ శూన్యమే ఉన్నాడు, దమ్ముడికి పనికిరాడని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఉద్దానంకి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా ముందున్న పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడు పకోడీ కబుర్లు మీకు జ్ఞాపకం ఉందా? డయాలసిస్ సెంటర్స్ అట పవన్ కళ్యాణ్ అడగగానే చంద్రబాబు నాయుడు చేసేసాడట. ఏట్రా చేసినట్రా బాబు అని అడిగితే 4 అద్దె కొంపలు తీసుకుని డయాలసిస్ సెంటర్లు పెట్టాడు. కానీ శాశ్వత పరిష్కారం అంటే ఎలా ఉంటుంది చూడండి. ఉద్దానం కిడ్నీ సెంటర్కి 200 కెపాసిటీ బెడ్లు, వాటర్ ప్రాజెక్టు కింద 1.12 టీఎంసీల వాటర్, వ్యయం 85 కోట్లతో ఈ హాస్పిటల్ కట్టింది. బ్లాకులు 3, అంగస్తులు 4, విభాగాలు 14, సిబ్బంది 122+. ఇక్కడ చూడండి, ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ కెపాసిటీ 1.12, వ్యయం 700 కోట్లు, పైప్ లైన్ 132 కిలోమీటర్లు, నీటి సరఫరా 112 గ్రామాలు. ఈ ఫ్లోరోసిడ్ బాధితుల కింద ఉన్న మన నల్గొండ జిల్లాలాగా అక్కడ శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దగ్గర గ్రామాలకి సురక్షిత వాటర్ ఇచ్చిన ప్రాజెక్ట్ త్రూగా నీటి సరఫరా ఉన్న తర్వాత భావి తరాలకి ఆ కిడ్నీ బాధితులు కాకుండా ఉండడానికి ఈ శాశ్వత పరిష్కారం ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి వైద్యం పట్ల చూపిస్తున్న కన్సర్న్ ఎక్కడ? వీళ్ళు తాత్కాలిక ఉపశమనాలతో చేసిన రాష్ట్ర ప్రయోగాలు ఎక్కడ? ఈ గమనిస్తేనే వైద్యం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతుంది. మీరు గమనిస్తే మెడికల్ కాలేజీలు 200 బెడ్లు ఉన్నవి, వ్యయం 8,480 కోట్లు, పెరిగే సీట్లు 4,735. పాత మెడికల్ కాలేజీల అభివృద్ధికి పెంచింది 3,788 కోట్లు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణకి నాడు నేడు కింద రూపుదిద్దుకున్నవి 11,888, ఖర్చు 16,480. మీరు గతంలో ఎలకల కొరికేసేట గుంటూరులో హాస్పిటల్ ఇవన్నీ దగ్గర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటివి ఏమైనా వింటున్నామా? ఇది గమనించండి. ఇది కాక విలేజ్ క్లినిక్లు 10,032 ఆర్బీకే సెంటర్లు, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలతో పాటు సచివాలయాలు కట్టిన దగ్గర రాష్ట్రంలో 10,032 విలేజ్ క్లినిక్స్ వచ్చాయి. అర్బన్ క్లినిక్స్ 542 వచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్ ఎస్ ఉంది, ఆరోగ్య సురక్ష ఎస్ పరిరక్షించబడుతున్నారు. 0 వేకెన్సీ పాలసీ ఎస్ అంటే వైద్య రంగంలో ఖాళీ అయినట్టు ఇమీడియట్గా రిక్రూట్ చేస్తున్నారు. ఇది ఒక కొత్త విధానానికి తెరలేపిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. 53,000 ఉద్యోగాలు భర్తీ ఎస్, ఒకే ఉర్దుతున్న 52,000 ఉద్యోగాలు ఇచ్చారు. అంబులెన్స్లు 768 ఉంటే 325 ఉండేవి. పైన ఎక్కడ ఏమీ లేని చంద్రబాబు నాయుడు 325, జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఆయనలో నడుపుతున్న అంబులెన్స్లు మాత్రమే కంటిన్యూ చేస్తుంటే కొత్త అంబులెన్స్లు 768 ఎలా తీసుకొచ్చాడో చూడండి. ఆరోగ్యశ్రీ కార్డులు 1,42,00,000 ఉంటే 55 లక్షలు ఉండేవి. అంటే 2 రెట్లు పెంచి చూపించిన జగన్మోహన్ రెడ్డి చూడండి. పరిమితి 2.5 లక్షలు ఉండి చంద్రబాబు నాయుడులో మధ్యలో చొక్క తీసి 25 లక్షల పరిమితి పెంచాడు. ప్రొసీజర్లు 3,257 ప్రొసీజర్లు ఉంటే 1,050 అంటే గణనీయంగా 3 రెట్లు పెంచాడు. నెట్వర్క్ హాస్పిటల్స్ 2,200 ఉన్నాయి, గతంలో 915. రోగులు 41.4 లక్షల మంది, 40 లక్షల మంది పరిరక్షించబడితే ఈ ప్రభుత్వంలో కేవలం 3.7 లక్షలు మాత్రమే పరిరక్షించబడ్డారు. ఖర్చు చూడండి, 13,128 కోట్లు ఖర్చు పెడితే 5,486 అంటే దగ్గర 2 ఖర్చు పెట్టారు. మెడికల్ కాలేజీలు 0, ఆరోగ్యశ్రీ 0, విలేజ్ క్లినిక్లు 0, అర్బన్ క్లినిక్స్ 0, ఫ్యామిలీ డాక్టర్స్ 0. దేనికి నువ్వు ప్రభుత్వం ప్రజల్ని పరిరక్షించినోడు దేనికైనదే? విజన్ వెసెస్ చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి విజన్ చూడండి. ఇది కాక మీరు గమనించట్లేదు, మన దగ్గర నుంచి చాలామంది క్యాన్సర్ బాధితులు నందమూరి బసవతారకం గారి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారని 400-500 పైచీలకు కోట్లు ఏమీ కాకుండా తృణప్రాయంగా రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి అని ఆ టైంలో ఏవి మాట్లాడడానికి నోరు రాని వీళ్ళకి ఇంత విద్య వైద్యం మీద పెద్దపేట వేస్తూ అభివృద్ధి సర్వతోముఖంగా రాష్ట్రం నడుస్తుంటే సంక్షేమం చూడండి. జగనన్న తోడు, ఇది ఏముంది ఇక్కడ సంక్షేమం చెప్పడానికి? జగనన్న తోడు 10,000, 88.33 లక్షల మంది. జగనన్న చేదోడు 10,000 రూపాయలు చొప్పున ఏటా 1,252 కోట్లు ఖర్చు. చేయూత 18,750 కోట్లు రూపాయలు చొప్పున 19,189.60 కోట్లు ఖర్చు పెట్టాడు. అమ్మఒడి 15,000 చొప్పున 66,722.36 కోట్లు. వాహనమిత్ర 10,000 చొప్పున 1,301.89 ఖర్చులు. నేతల నేస్తం 24,000 చొప్పున 969.77 కోట్లు. లా నేస్తం 60,000 కోట్లు, 60,000 రూపాయలు ఏటా 12,560 చొప్పున చూసుకుంటే 49.5 కోట్లు ఖర్చు పెట్టాడు. కాపు నేస్తం ఏటా 15,000 అనుకుంటే 2,029 కోట్లు. ఈబీసీ నేస్తం 15,000 చొప్పున అనుకుంటే ఏటా 1,877 కోట్లు. మీరు ఇది గమనిస్తే చంద్రబాబు నాయుడు పనులు ఏవీ లేవు. సంక్షేమం అన్నది శూన్యం. పెన్షన్లు జగన్ పాలనలో ఒక్కొక్కరికి 3,000 ఇస్తే చంద్రబాబు నాయుడు 1,000, అది కూడా ఎన్నికల ముందు 2,000 చేశాడు. లబ్ధిదారులు 66.34 లక్షలు అంటే ఇక్కడ 39 లక్షలు, ఆల్మోస్ట్ డబుల్.
చేసిన ఖర్చు 83,526 కోట్లు అయితే 23,125 కోట్లు ఆ ప్రభుత్వం ఆయనలో. గీత కార్మిక భరోసా జగన్ పాలనలో 10 లక్షలు ఉంటే ఆ చంద్రబాబు ఆయనలో 2 లక్షలే. ఆ కళ్యాణమస్తు షాదీ తోఫా 1 లక్ష నుంచి 1,50,000 అక్కడ 40,000 నుంచి 50,000 పెంచారు. చంద్రన్న కానుక అవినీతి 800 కోట్లు. ఏటిచ్చాడు ఆ చీరలు ఆ పప్పు బేలాలు ఏవో పెంచుకొని ఇచ్చేవాడు, రంజాన్ తోఫా ఇలాంటివన్నీ. మజ్జిగ పథకం 40 కోట్లు. ఇవన్నీ స్కామ్లే. చంద్రన్న పాలనలో అకౌంటబిలిటీయే లేదు ఇట్లన్నిటికీ. దీనన్నిటికీ అకౌంటబిలిటీ ఉంది, ఎవరెవరికి ఎంత ఇచ్చారన్నది. సో ఇక్కడ జన్మభూమి కమిటీల ద్వారా 40,000, 2,000 నుంచి 40,000 ఏదంటే పెన్షన్ ఇప్పిస్తాం, రేషన్ కార్డు ఇప్పిస్తాం, తోటకూర అని చెప్పి మొత్తం దోపిడీ ఇదంతా. ఇది ప్రజలకి వాళ్ళకే తెలుసు. మనందరికన్నా చంద్రబాబు జన్మభూమి కమిటీల వల్ల మనం ఓడిపోయామని చెప్పుకున్న ఉదంతా మనకు తెలుసు. ఇది చూడండి, భూ సంస్కరణ కర్త అంటారు. ఎప్పుడో వినోబావే తర్వాత మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి. ఎందుకంటే పోల్చడం తప్పు. కానీ ఒక విషయం చెప్తా, అసైన్డ్ భూములు రైతులు 42,300 మంది ఉంటే 307 మంది ఉంటే విస్తీర్ణం 46,443.82 ఎకరాలు. డీకేటీ ఎఫ్ఎంబి అడంగల్ ప్రకారం అసైన్డ్ భూములు. లంక భూములు 17,268, విస్తీర్ణం 9,064 ఎకరాలు. సర్వీస్ ఇనాం భూములు 1,61,540 నుంచి విస్తీర్ణం 1,58,113. చుక్కల భూములు జిల్లాలు 15, విస్తీర్ణం 2.6 లక్షలు, రైతులు 1.85. పోడు భూములు రైతులు 1,30,368, విస్తీర్ణం 2,87,710. షరతుల పట్టా భూములు విస్తీర్ణం 33,000, రైతులు 24,541. భూమి కొనుగోలు పథకం విస్తీర్ణం 22,837, రైతులు 22,346 మంది. అసైన్డ్ భూములు యాజమాన్య పట్టాలు రైతులు 27,41,698 మంది ఉంటే విస్తీర్ణం 15,21,120 ఎకరాలు. జగన్ పంచిన భూములు ఇవన్నీ నేను చదువుతున్నవి. అసైన్డ్ భూములకు యాజమాన్య పట్టాలు రైతులు 27,41,698 మంది ఉంటే విస్తీర్ణం 15,21,120 ఎకరాలు. శ్మశాన వాటికలు 1,563 ఎకరాలు 951. గిరిజనుల డీకేటీ పట్టాలు రైతులు 26,287 మంది ఉంటే విస్తీర్ణం 39,272 ఎకరాలు ఇచ్చాడు. పునర్విచారణలో పట్టాలు రైతులు 25,380 మంది ఉంటే విస్తీర్ణం 40,930. పోలవరం ముంపు రైతులకి ప్రజలకు 2,372 మంది ఉంటే విస్తీర్ణం 6,407 ఎకరాలు. మీరు ఇది గమనిస్తే జగనన్న శాశ్వత భూరక్షణ పథకం కింద గ్రామ సర్వేలు 10,185 మంది, వీఆర్ఓలు 2,688, పంచాయతీ కార్యదర్శులు 5,417 మంది, ప్లానింగ్ కార్యదర్శులు 3,788, మొబైల్ మెజిస్ట్రేట్ సేవలు 679, భూములు రీసర్వే ఆర్థిక ఎకరాలు 42.6, మ్యూటేషన్స్ 4.8, కేసుల పరిష్కారం 45,000, భూ హక్కు పత్రాల పంపిణీ లక్షల్లో 17.53 లక్షల ఎకరాలు. చంద్రబాబు పాలనలో అసైన్డ్ భూముల పంపిణీ జరగలే, పోడు భూములు లేవు. అసైన్డ్ భూముల పరిష్కారం 0, లంక భూముల పంపిణీ 0, చొక్కల భూములు 0, డీకేటీ పట్టాలు 0, భూ హక్కులు 0, భూ సర్వే 0, భూ సమస్యలు 0 పరిష్కారం, సర్వీస్ ఇనాం భూములు 0, షరతులు పట్టా భూములు లేవు, శ్మశాన వాటికలు నిర్మించలే. ఈ ప్రభుత్వం జరిగినవి ఎక్కడైనా మన అభివృద్ధి అన్నది ఏదైనా మాట్లాడదామన్నా, సంక్షేమం ఏం చేశాడన్నా, భూములు ఏం పంచాడన్నా, ఎక్కడైనా డేటా ఇస్తున్నారా? ఎక్కడైనా ఒక పేపర్ ఒకటి రాస్తున్నాడా? ఇదేమీ రహస్యంగా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు జరగలే కదా. ఒక ట్రాన్స్పరెంట్ ఇంత వేల మంది లక్షల మంది ప్రజలు అందుకుంటున్న సంక్షేమాన్ని కూడా ఎక్కడా ప్రజలకి తెలియనివ్వకుండా ఈ తాత్సారం ఏంటో నాకు అర్థం కావట్లే. ఇది చూడండి, ఈ టిట్కో ఇల్లు మోసాల్లో అక్కడ మనకు బండారు దత్తాత్రేయకి వెంకయ్యనాయుడికి పదవులు ఎత్తేసి ఒకడు గవర్నరు, ఇంకోటికేమో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఇక్కడ మీరు కంపారిజన్ చూసుకుని టిట్కో ఇళ్ళు జగన్ పంచిన టిట్కో ఇళ్ళు 1,43,600, వ్యయం 9,406 కోట్లు. లబ్ధిదారులు వాటర్ రూపాయి కడితే రిజిస్ట్రేషన్ చేశాడు. రిజిస్ట్రేషన్ పూర్తి ఉచితం, వ్యయం 1,200 కోట్లు గవర్నమెంట్ భరించింది. మౌలిక సదుపాయాలు 18,714 కోట్లు. నిర్మాణంలో ఉన్న టిట్కో ఇళ్ళు 1,18,612. ఇవి టిట్కో ఇళ్ళు, ఇవి జగనన్న కాలనీలు నిర్మాణంలో ఉన్నవి కనబడుతున్నాయి. ఇండ్ల పట్టాల పంపిణీ 31.19 లక్షల భూములు పంచాడు. విస్తీర్ణం 71,811 ఎకరాలు కొని పంచాడు. ఇండ్ల నిర్మాణం 22 లక్షలు అంటే పూర్తయిన 8.9 లక్షలు. 60,000 కోట్లు ఖర్చు పెడితే 13.1 లక్షలు నిర్మాణంలో ఉన్నాయి. మీరు ఇదే కంపారిజన్ గతంలో చూసుకుంటే రిజిస్ట్రేషన్ విధానంలో ఇంటి నిర్మాణానికి సాయం 2.7 లక్షలు అన్నాడు, ఆ ఆర్థిక సాయం 1.8 అన్నాడు, బ్యాంకు రుణం 35,000 అన్నాడు, ఇతర సబ్సిడీ 40,000 అన్నాడు, ఇసుక ఉచితం అన్నాడు, రోడ్లు డ్రైనేజీ ఉచితం అన్నాడు. రిజిస్ట్రేషన్ విధానం చూడండి, ఇంటి స్థలంపై సర్వ హక్కులు, గ్రామ వార్డు సచివాలయాలను రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వివరాలన్నీ పొందుపరచబడ్డాయి. 10 ఏళ్ల తర్వాత క్రయ విక్రయాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి హక్కు కల్పించాడు, అది కూడా ఆడపిల్లలకి. ఎలాంటి
లింక్ డాక్యుమెంట్లు అవసరం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్ జరిగింది. ఇది ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్కి. ఇది చంద్రబాబు పాలనలో పంపిణీ చేసిన ఇల్లు సున్నా, టిడికో ఇల్లు కట్టేసి తిరగబడిపడి అన్నాడు కదా, అన్నేసి లక్షలు ఇచ్చాడు వెంకయ్యనాయుడు అన్నాడు, ఒక్కడికి ఇస్తే పోట్టు. పంపిణీ చేసిన పట్టాలు సున్నా, 5 ఏళ్ల నిర్మాణానికి సాయం చేసింది సున్నా, పంపిణీకి చేసిన టిడ్కో ఇల్లు సున్నా. ఈ ప్రభుత్వం ఇవ్వలేదని ఏడుస్తున్నాడు. ఈ ప్రభుత్వం ఎన్ని ఇచ్చిన టిడ్కో ఇల్లు? 1,43,600 కోట్లు, 600 ఇల్లు. ఇది చూడండి, ఇది అసలేంది ప్రజలు గ్రహించవలసింది. ఎందుకంటే మనకి ఆర్బీఐ, భారతదేశం రాష్ట్రాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లు అండ్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినవి, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి స్టాటిస్టిక్స్ బుక్స్ ఆఫ్ సర్వే అన్నీ ఉంటాయి. దాని మీద వచ్చే డేటాలతోనే ఎవడన్నా మాట్లాడతాడు. ఇక్కడ మీకు ఒక విషయం, ఈ స్లైడ్ చూసి ముందు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కేవలం 1,87,346 కోట్లు మాత్రమే అప్పు చేశారని చెప్పారు. ఇది వాళ్ళు తలుచుకుంటే ఈ పచ్చల్లోడు, ఈ పేపర్లోడు, పౌడర్ డబ్బాడు, పెట్రోల్ బంక్ కూడా రాసినట్టు ఇది 10 లక్షలు 20 లక్షల కోట్లు పెంచి చూపించవచ్చు కదా వీళ్ళు కూడా. మీరు ఇది గమనించండి, విశ్వసనీయత అంటారు. రాష్ట్రం విభజించినప్పుడు 97,123 కోట్ల అప్పుతో వడ్డీ దానికి కలిపి వచ్చింది. 14-15కి 1,48,740 కోట్లు, 15-16కి 1,73,804 కోట్లు, 16-17కి 2,01,414, 17-18కి 2,23,706 కోట్లు, 18-19కి 2,84,510 కోట్లు. బాబు చేసిన అప్పులు 1,80,340 రూపాయలు. ఇదే జగన్మోహన్ రెడ్డికి వచ్చినక్కల ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. 19-20కి 3,01,802 కోట్లు, 20-21కి 3,53,020 కోట్లు, 22కి ఇంత, 22-23 442 ఈ నిర్మాణ సంస్థ రమణం తెలివి తక్కువ రఘురామకృష్ణరాజు అడిగితే చెప్పిన సమాధానం ఇది రాష్ట్ర ప్రభుత్వ ఒప్పని. 23-24 ఇంకా స్టాటిస్టిక్స్ రావు, ఎందుకంటే బడ్జెట్ తాత్కాలిక బడ్జెటే కాబట్టి. జగన్ చేసిన అప్పులు 1,40,640 కోట్లు. దీనికి ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు 1,80,000. ఇది మీకు గ్రోత్ చూడండి, 17.3 crores పర్సంటేజ్ ఉంది పెరుగుదల. ఇక్కడ 12.4%. ఇక్కడ దీనికి ఈ ప్రభుత్వం ఇచ్చింది తెలుసా? ఇప్పుడు లేటెస్ట్ ఇవాళ జరిగింది. ఈ పచ్చలోడు ఏకంగా 14 లక్షల కోట్ల అప్పులను రాసేసాడు ఆ పేపర్లో. కానీ మీకు వాస్తవం గ్రహించగలిగితే ఇవాళ ప్రభుత్వం సాధించిన ఇదేంటంటే, సెప్టెంబర్ లోపల 1,00,000 కోట్ల ఎఫ్ఆర్బిఎంని యూటిలైజ్ చేసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు స్థిరంగా చేసిన పనికి క్రెడిట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇది ప్రభుత్వం ఈయన రావచ్చు, కానీ రాష్ట్రానికి ఒక ప్రివిలేజ్ ఉంది. 1,00,000 కోట్లు అప్పు చేసుకునే సామర్థ్యం ఇతను ఇచ్చాడు. అంటే చిన్న విషయం చెప్తాను ప్రజలకు అర్థమయ్యే భాషలో. ఇప్పుడు ఉదాహరణకి నాన్న పాకెట్ మనీ ఇస్తాడు 100 రూపాయలు అనుకోండి పిల్లడికి. ఆ 100 రూపాయల పాకెట్ మనీలో అమ్మ ఏదో కూరగాయలు తెమ్మంటే తీసుకొచ్చింది. నెక్స్ట్ ఒక 20-30 రూపాయలు డబ్బులు మిగిల్చి అమ్మకి తిరిగి ఇచ్చిన కొడుకు తిరిగి తండ్రి ఏం చేస్తాడంటే నెక్స్ట్ మంత్ 100 బదులు 200 ఇచ్చి ఉంచరా నీ దగ్గర అంటాడు. ఎందుకంటే వాడి మీద నమ్మకం వచ్చింది. ఏంది, వీడి ఇంటి పనులకే చేస్తున్నాడు, పైపచ్చి ఇచ్చిన పాకెట్ మనీని సద్వినియోగపరుచుకుంటూ కొంత డబ్బులు మిగిలిస్తున్నాడని ఈ భరోసా జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈయనలాగా పకోడీ కబుర్లు చెప్తూ తిరగట్లే, వాస్తవానికి దగ్గరగా ఏం చేస్తున్నాడో చూడండి. ప్రధాన రంగాలకు కేటాయించింది చూడండి. వ్యవసాయానికి 34,125 కోట్లు చంద్రబాబు నాయుడు కేటాయిస్తే 81,215 కోట్లు కేటాయిస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అట్లాగే వచ్చింది. గ్రామీణ అభివృద్ధి 46,897 కోట్లు చూస్తే 92,655 కోట్లు ఇచ్చాడు. జలవనరులకు 29,546 కోట్లు ఇస్తే 62,540 కోట్లు. రవాణాకి 41,230 అంటే 58,610. విద్య 24,889, 55,610. వైద్యం 31,276, 79,400. గృహ నిర్మాణం 14,302 కోట్లు అంటే 36,894. పట్టణాభివృద్ధి 19,566 అంటే 46,905. సంక్షేమం 56,541 అంటే 2,66,725 కోట్లు చేశాడు. 5 రెట్లు ఎక్కువ చేసిన సంక్షేమం. సాధారణ సేవలు 25,600, 2,56,144 కోట్లు అంటే 114 కోట్లు అంటే 4,42,025 కోట్లు అప్పు చేశారు సాధారణ సేవల్లో. సో ఇవన్నీ మీరు గమనిస్తే ఒక ప్రభుత్వం నిరంతరం 5 సంవత్సరాలు పరిపాలించాలంటే ఖజానాలో 100 కోట్లే మిగిల్చి వెళ్ళామన్న యనమల రామకృష్ణుడికి ఆయన అగ్రిగేట్ 350 నుంచి 370 కోట్లు పర్ డే అగ్రిగేట్ రాష్ట్ర ఖజానాకు వస్తాన ప్రాథమిక అవగాహన లేదు. అలాగే ఆర్బీఐ బాండ్ల వేలంలో ప్రతి మంగళవారం జరిగే దాంట్లో మొదటి మంగళవారం కాకుండా 2వ మంగళవారం అన్న దగ్గర సెకండ్ వీక్లో మనకి బాండ్ల వేలంలో డబ్బులు వస్తుంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్లకు లోబడి వీళ్ళు మాట్లాడుతుంది ఏంటి, 1వ తారీఖు జీతాలు రావట్లేదా, 1వ తారీఖు బదులు 15వ తారీఖు అంటే సైకిల్ తిరుగుతుంది కదా కరెక్ట్గానే. వాళ్ళ ఇష్టం, అబద్ధాలు రాసి అబద్ధాల పొలం మీద కదా. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం సాధించాడంటే ఇది చూడండి, విప్లవాత్మకమైన నిర్ణయాలు. ఒకటి డీబీటీ పథకం, పెన్షన్ తప్ప మిగిలినవన్నీ ప్రజలకి సంక్షేమ రూపంలో 99% అందుతున్నవి అదర్ దాన్ పెన్షన్. రెండోది వాలంటీర్ వ్యవస్థను ప్రతిష్ఠించాడు. ఇంటింటికి పెన్షన్లు తీసుకెళ్ళి ఎలా ఇస్తున్నారో, రేషన్ ఎలా అందిస్తున్నారో సాధారణంగా ప్రూవ్ అయింది. ఇవాళ అదే భూమరంగే అపోజిషన్ పార్టీలు కూడా మేము కూడా ఉంచుకుంటాం వస్తున్నారు. సచివాలయ వ్యవస్థను ఎలా నిర్మించాడు చూడండి. ప్రతి 2,200 మంది ప్రజలు ఉన్న దగ్గర ఒక సచివాలయం.
అలాగే విద్యా సంస్కరణలు నాడు నేడు స్కూల్, జడ్పీ స్కూల్, కింద స్కూల్ ఎలా పరివర్తన చెందాయో, పిల్లలు ఎలా చదువుకుంటున్నారో చూస్తూ ఉంటాం. ఆడుదాం ఆంధ్ర అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాడు, రీసెంట్ పాస్ట్లోనే కంక్లూడ్ అయింది బిఫోర్ ఎలక్షన్స్ కోడ్. అది ఎలా సక్సెస్ చూసిందో చూడండి. ఇవన్నీ జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొన్నామో, దిశా చట్టం మహిళల కోసం, జగనన్న భూ సంరక్షణ, 3 రాజధానులు. ఇది నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా లీడ్ అవుతుందో ప్రజలే నిర్ణయిస్తారు. మేనిఫెస్టో విశ్వసనీయతలో చంద్రబాబు పాలనలో కేవలం 12%. ఈ చెత్త చదవడం మనం చదివి టైం వేస్ట్. 630-80 హామీలు ఎన్నో ఇచ్చాడో ఒక్కటి కూడా చేయలేపాడు. అదర్ దాన్ మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్తో కూడా నేను జస్టిఫై చేస్తున్నా. 2,34,000 ముందు స్లైడ్లో చూపించాను. అపార్ట్ ఫ్రమ్ దట్ సిపిఎస్ రద్దు అన్నాడు, టెక్నికల్ ఇష్యూ అన్నాడు. దానికి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ లాంచ్ చేసి చూపించాడు. సో సక్సెస్ రేషియో 97%. మీరు ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ ద క్రెడెన్షియల్స్ అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ దిస్ రెస్పెక్టివ్ గవర్నమెంట్. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ ఉందో చూడు. ఇక్కడ మీకు జీరో కరప్షన్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ వాట్ ఎవర్ హీ హాజ్ ఎగ్జిక్యూటెడ్. 6 లక్షల కోట్ల అవినీతి అన్నదానికి ఈ ప్రభుత్వంలో నిర్వర్తించిన ప్రతి కార్యక్రమానికి కోర్టుల చుట్టూ తిరుగుతుంది. ఇది 6 లక్షల అవునో రంగో తర్వాత విషయం. మజ్జిగ దగ్గర నుంచి ఏం చేసాడో ప్రతి దాంట్లోనూ కేసులు ఫైల్ అయి ఉన్నాయి. ఇప్పుడు మోరోవర్ ఇవాళ మీకు ఒకటి చెప్పగలను. ఒకటి, ఏ అబద్ధాలతో ఆ భౌగోళీ ఛానళ్ళు చంద్రబాబు నాయుడు అపోజిషన్ పార్టీలు నోరు కొట్టుకుంటున్నారో ప్రతిదీ అబద్ధం అని ఎలక్షన్ ముందు ప్రతిదీ ప్రూవ్ అవుతుంది. ఉదాహరణకి ఏ జాబులు అయితే రిక్రూట్మెంట్ జరగలేదు అన్న దగ్గర ఆ ఛానల్లో వీళ్ళు నోటంపట ఒక మాట చెప్పారు, 1,25,000 సచివాలయ ఉద్యోగాలు రిక్రూట్ జరిగాయని. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ పెత్తందారీ వ్యవస్థతో పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇవాళ కోమటిరెడ్డి జయరాం లాంటి వచ్చి ఆయన మాట్లాడుతున్న అసందర్భ పేలాపనలకి, వ్యవస్థల్ని అవహేళన చేస్తున్న దానికి, ప్రజల యొక్క మనోభావాలు గాయపరుస్తున్న దానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి పెత్తందారీ వ్యవస్థని యుద్ధం చేస్తున్నాడు అన్నది ఈ ఎలక్షన్ త్రూగా ప్రూవ్ అవుతుంది.